నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్. ఈరోజు నేను నత్తి గురించి మాట్లాడతాను. సో నత్తి బేసికలీ 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో స్టామరింగ్, ఒకటేమో స్టటరింగ్. స్టామరింగ్ అంటే స్టార్టింగ్ సెంటెన్స్ బిగినింగ్లో కొన్ని వర్డ్స్ అట్లా రిపీట్ చేసుకుంటూ మాట్లాడటం, దాన్ని స్టామరింగ్ అంటాం. ఇంకోటి ఏంటంటే స్టటరింగ్ ఆర్ లిస్పింగ్. స్టటరింగ్ ఆర్ లిస్పింగ్ ఏంటంటే స్పీచ్లో క్లారిటీ ఉండదు, అంటే ఒక స్మూత్ ఫ్లో ఉండదు అండ్ స్పీచ్లో క్లారిటీ ఉండదు, అంటే సిలబల్స్ స్పష్టంగా రావు. సో స్టామరింగ్ అండ్ స్టటరింగ్ ఈ 2 కండిషన్స్కే యూజువలీ కారణాలు ఏముంటాయి అంటే, సపోజ్ స్కూల్లో ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే సబ్కాన్షియస్లీ వాళ్ళని కాపీ చేసేటప్పుడు మనకే వచ్చేస్తుంది. యూజువలీ అది పిల్లలు అట్లా క్యాచ్ చేస్తారు స్కూల్లో. లేకపోతే క్లోజ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్లో వాళ్ళతో ఆడినప్పుడు ఎట్లాంటి వాళ్ళకి మనం సొసైటీలో ఎవరికైనా ఎట్లా స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటే సబ్కాన్షియస్లీ ఇమిటేట్ చేయడం వల్ల ఈ స్టామరింగ్ స్టటరింగ్ రావచ్చు. సెకండ్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ వల్ల రావచ్చు. అంటే సడన్లీ ఏదైనా బాగా మెంటలీ ట్రమాటిక్ ఒకటి బాగా అట్లా ఇన్సిడెంట్ ఏమైనా చిన్నపిల్లలకి జరుగుతాయి, దానివల్ల బాగా భయపడి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వచ్చు, ఈ స్టామరింగ్ ఆర్ స్టటరింగ్ అనేది ప్రాబ్లం. థర్డ్ రీజన్ ఏంటంటే లిస్పింగ్ ఆర్ స్టటరింగ్ స్పీచ్, అది టంగ్ టై వల్ల కూడా అవుతుంది. సో టంగ్ టై ఒక కంజెనిటల్ కండిషన్ ఉంటుంది. బై బర్త్ నుంచి నాలుక కింద ఒక కార్డ్ ఉంటుంది, ఆ కార్డ్ ఉండిపోయి నాలుకకి మూవ్మెంట్ ఫ్రీగా ఉండక ఒక్కొక్కసారి కొన్ని మాటలు స్పష్టంగా రావు, కొన్ని సిలబల్స్ పలకటం కష్టం అవుతుంది. దానివల్ల లిస్పింగ్ స్పీచ్ ఆర్ స్టటరింగ్ స్పీచ్ లాగా ఉంటుంది. సో ఇవి కారణాలు స్టామరింగ్ అండ్ స్టటరింగ్కి. సో అది గుర్తించిన తర్వాత నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. ఏంటంటే ఇనిషియల్ పార్ట్లోనే స్పీచ్ థెరపిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఫస్ట్ ఈఎన్టీ దగ్గర తీసుకెళ్ళాలి. కారణం ఏంటి తెలుసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ స్పీచ్ థెరపిస్ట్కి రెఫర్ చేస్తారు. స్పీచ్ థెరపీ ఇస్తారు. ఆ స్పీచ్ థెరపీ ద్వారా రిపీటెడ్ సిట్టింగ్స్ ద్వారా యూజువలీ 6 months to 1 yearలో ఈ కండిషన్ని టోటలీ క్యూర్ చేయొచ్చు. ఒకవేళ టంగ్ టై ఉంటే టంగ్ టైకి ఒక చిన్న సర్జరీ, ఫ్రెన్యులెక్టమీ సర్జరీ చేసి దాని తర్వాత స్పీచ్ థెరపీ ఇస్తే కూడా ఈ కండిషన్ని పూర్తిగా క్యూర్ చేయొచ్చు.